హాయ్. చూడండి, నేను చెప్పాను కదా మనకి పెద్దంత రంగోలీ పెట్టడం రాదు, ముగ్గు పెట్టడం రాదు, ఒక రెండే ముగ్గులు వచ్చాయి. అందుకని చిన్నది తీసుకున్నాం, చాలా బాగా వచ్చింది. అందుకని ఇది పెద్దది తీసుకున్నాను అనమాట. ఎలా వస్తుందో చూద్దాం, పెట్టి చూద్దాం. బట్ షాప్లో పెట్టిన వాళ్ళు అంత బాగా వస్తుందా అంటే రాదు అని చిన్నది తీసుకున్నాం, అది బాగా వచ్చింది. సో దీన్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం. అలాగే ఈ పార్సల్ అయితే వాకీ టాకీస్ ఎందుకు తీసుకున్నానంటే యంగ్స్టర్స్ని తీసుకున్నాను. వాళ్ళు పాపం యంగ్స్టర్స్ అని కాదు, ఎవరైనా సరే ఫోన్ దొరికితే ఫోనే చూస్తున్నాం కదా, ఆ ఫోన్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఫోన్స్ పట్టుకుని చూస్తున్నారు. సో ఫోన్స్ పట్టుకెళ్ళొద్దు అని చెప్తే, మేడం నీతో ఫోన్ మాట్లాడాలంటే గ్రూప్ వాళ్ళతో ఫోన్ మాట్లాడాలంటే మరి ఫోన్ ఉండాలి కదా మేడం అన్నారు. అందుకని ఏం తెచ్చానో, ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. ఇది తీసుకున్నాం, ఓకే టాకీస్ తీసుకున్నాము. చూడాలి ఇవి ఎలా పనిచేస్తాయి చూడాలి. ఎందుకంటే ఒక రెండే శాంపుల్కి తీసుకున్నాను, బట్ ఇప్పుడైతే మాత్రం దీంతో ట్రై చేసి ఇంకా అవసరమైతే తీసుకోవాలనుకుంటాను. బట్ ఎవరైనా మీరు దీంట్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీకు దీని గురించి నాలెడ్జ్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్, ఎలాంటి బెస్ట్ ఏంటి బెస్ట్ అని చూసి తీసుకుంటాను. ఇప్పటికైతే మాత్రం ఇవి రెండు వాకీ టాకీస్ తీసుకున్నాము. అది ఇదనమాట ఇవాళ అన్బాక్సింగ్. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. प्रतिमा क्या कर रहा है? मैम मैं खड़ा हूँ, आप? ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఎస్పెషల్లీ ఈ యంగ్స్టర్స్ అన్నాను కదా, తిన కోసం ఇద్దరి కోసం తెప్పించాను. అసలు వీళ్ళ మీద ట్రై చేసి నెక్స్ట్ చూద్దామని, ఫోన్స్ కింద పెట్టేసి వెళ్ళాలి, ఈ రూల్స్ పెడదామని. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తుంటే విన్నారా, ప్రతిమ ఏం చేస్తున్నావంటే నేను ఏం చేయట్లేదు మేడం, ఇక్కడ ఉందని, మీరేం చేస్తారో నన్ను అడుగుతుంది. మా బ్యాచ్ అంతా టీం అంతా ఇదే టైపు. ఫన్ మామూలుగా లేదు, ఫుల్ వర్క్. బట్ దీంట్లో మాత్రం నిజంగా మీకు దీంట్లో అవుట్పుట్ వచ్చింది మేబీ 1%. ఇప్పుడు దీంట్లో అయితే కట్ అయిపోయింది, ఫుల్ నవ్వుతూనే ఉన్నారు అందరూ. ఏదో ఇంట్లో వేరే దూరం నుంచి మాట్లాడినారు, మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.